హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రాగి వస్తువుల్ని, దేవుడి పూజా సామాగ్రిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెడు నీళ్ళలో 1 స్పూను నిమ్మప్పు వేసుకోవాలి, 2 స్పూన్లు రాళ్ళుప్పు వేసుకోవాలి, అలానే 1 స్పూను విమ్ లిక్విడ్ వేస్తున్నాను అనమాట. మీ దగ్గర సర్ఫ్ ఉన్నా వేసుకోవచ్చు, అలానే రిన్ లిక్విడ్ అన్న వేసుకోవచ్చు. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. రాళ్ళుప్పు, నిమ్మప్పు బాగా కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళలో ఈ చూడండి ఎంత నల్లగా అయిపోయినాయో. ఇత్తడి ప్లేట్లు కానీ ఇవన్నీ కూడా ఇలా నీళ్ళలో వేసి తీస్తే చాలండి. కలర్ అయితే చేంజ్ అయిపోతే చేత్తో రుద్దాల్సిన పనే లేదు. ఇక్కడ దేవుడు కామాక్షి దీపాలు కానీ, ఇది సాంబ్రాణి ప్లేట్ కానీ, ఈ కుందులు కానీ, దీపారాజన కుందులు కానీ, వీటన్నిటిని మునిగే విధంగా ఉన్న గిన్నెలో తీసి నేను ఇవన్నీ వేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసాను అనమాట. అలానే రాగి వస్తువులు అయితే ఉట్టినే క్లీన్ అయిపోతాయి. ఇత్తడి పాత్రలు అయితే కొంచెం సేపు అందులో నీళ్ళలో ఉంచాలి. ఇదిగోండి, రాగి పాత్రలు అయితే ఇలా ముంచి ఇలా తీస్తే చాలు, ఉట్టినే క్లీన్ అయిపోతాయి అనమాట. చూడండి ఎంత చక్కగా కలర్ చేంజ్ అయిపోయిందో. అలానే ఇది రాగి పళ్ళెం అనమాట. నేను ఆల్రెడీ చాలాసార్లు చూపించాను ఈ టిప్ని. జస్ట్ ఇలా వాటర్లో ముంచి తీస్తే ఇలా వైట్ కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఈ వాటర్ రాగి వస్తువులు తొందరగా ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. అయితే ఒకటండి, నేను ఇలాగా వెంటనే కలర్ చేంజ్ అయిపోతే అది కాసేపటికి మళ్ళీ కలర్ గాలికి మళ్ళీ పాత కలర్ వచ్చేస్తుంది. అది నేను అబ్జర్వ్ చేశాను అనమాట. అలా రాకుండా ఉండటానికి నేను ఒక టిప్ చెప్పేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే నీళ్ళలో ముంచితేగానే కలర్ అయితే చేంజ్ అయిపోయింది, చేంజ్ అయిపోతుంది కూడా, జస్ట్ మనం చేత్తో రుద్దకుండా. బట్ ఆ కలర్ అనేది కొంచెం కొన్ని రోజులు ఉండాలి కదా, అది మనకి కావాలి. అది ఎలా చేయాలనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి చూడండి, ఈ కొన్ని నీళ్ళలోనే నేను మీకు ముందు చూపించిన ఫోటోలో వస్తువులన్నీ క్లీన్ చేశాను అనమాట. ఈ ఉన్న నీళ్ళలోనే. ఇదిగోండి, పంచపాత్ర అయితే ఇలా వేయంగానే చూడండి ఎంత నీట్ క్లియర్గా కలర్ చేంజ్ అయిపోతుందో. సో ఇప్పుడు ఇందులో ఇత్తడి వస్తువులన్నీ కొంచెం సేపు నానబెట్టాను అనమాట. ఇవి వేడి నీళ్ళు ఏం కాదండి, మామూలు నీళ్ళలోనే వేసాను. ఇదిగోండి, కామాక్షి దీపం ఆల్రెడీ తెల్లగా అయిపోయింది. ఇదిగోండి, ఈ రాగి ప్లేట్లు, ఇత్తడి ప్లేట్లు, ఇవి రాగి ప్లేట్లు కాదు. చూడండి, వేసి తీసాక ఒక 2 మినిట్స్ ఉంచాను అంతేను. 2 మినిట్స్కి కలర్ చేంజ్ అయిపోయింది. ఇదిగోండి, ఇవి అయితే రాగి పాత్రలు కాబట్టి ఉట్టినే కలర్ అయితే మారిపోతుంది నీళ్ళలో వేయంగానే. ఇదైతే సాంబ్రాణి అగరబత్తీలు వెలిగిస్తాం కదా, అది. ఇందులో వాటర్ పోసి కొంచెం సేపు పక్కన పెట్టాను అనమాట. ఇలా మొత్తం అన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి కలర్. అయితే ఇత్తడి పళ్ళ ముందు చూస్తున్నారు కదా, ఇందులో కూడా నీళ్లు పోసి ఒక 5 మినిట్స్ 5 to 10 మినిట్స్ ఇలా ఉంచాను అనమాట. ఇది కొంచెం చాలా నల్లగా అయిపోయింది అనమాట. దీంతో నేను కాటుక చేద్దామని ఇది తీసాను. అందుకని చెప్పి మొత్తం మళ్ళీ క్లీన్ చేస్తున్నానని చెప్పి మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ధనుర్మాసం కదండి, పూజలు బాగా చేస్తుంటారు. పూజా సామాగ్రి రోజు క్లీన్ చేసుకోవాలి. ఈ టిప్తో కనుక మీరు క్లీన్ చేసుకుంటే మీకు అసలు శ్రమ అనేదే ఉండదన్నమాట. చూడండి, వాటర్ ఎలా కలర్ చేంజ్ అయిపోయినాయో. ఇదిగోండి, నేను ఇప్పుడే మీకు చూపించాను కదా, ఈ కలర్ అయితే కాసేపు ఆగాక మళ్ళీ పాత కలర్ వచ్చేస్తుంది అనమాట. అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఒక నిమ్మకాయ చెక్కలో సబీనా కానీ పీతాంబరి పౌడర్తో కానీ ఇలాగ క్లీన్ చేసుకుంటే కలర్ పోకుండా ఒక 1 వీక్ వరకు కూడా ఇలానే ఉంటుంది అనమాట. నేను ఇక్కడ ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ తోటి ఇలాగా సబీనా పౌడర్తో జస్ట్ ఇలాగా రుద్దుతున్నాను అంతేనండి. కలర్ అయితే చేంజ్ అయిపోయిద్ది, నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ శ్రమపడి తోమాల్సిన పని లేదు. జస్ట్ మనం అంట్లు ఎలా తోముకుంటామో, సామాన్లు ఎలా తోముకుంటామో అలా తోముకుంటే చాలన్నమాట. ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట మొత్తం అన్నీ కూడాను. ఇదిగోండి, కలర్ అయితే అలా పోకుండా ఉంటుంది, అది నేను అనేది. ఇదిగోండి, ఇదే నీళ్ళలో ఇప్పుడు ఇంకా రాగి బిందె కూడా నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇన్ని క్లీన్ చేసాం కదా, వీటి పవర్ అయితే ఏం పోదన్నమాట, ఈ వాటర్ పవర్. ఇది కూడా కొంచెం సేపు నానబెట్టాం కదా ఈ నీళ్ళలో. దీన్ని కూడా నిమ్మకాయతో కొంచెం క్లీన్ చేస్తాను అనమాట, నిమ్మకాయ సబీనాతో. సో ఇవన్నీ క్లీన్ చేశాక ఈ రాగి బిందులో ఈ నీళ్లు పోసి జస్ట్ ఇలాగ ట్యాప్ చేసాను, చూస్తున్నారు కదా. చూస్తుండగానే కలర్ అయితే చేంజ్ అయిపోయింది రాగి బిందుది. దీన్ని కూడా నేను సబీనాతో కొంచెం నిమ్మకాయతో కలిపి దీన్ని కూడా రుద్ది క్లీన్ చేశాను అనమాట. అప్పుడు కొన్ని రోజులు ఇది కలర్ పోకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కొంతమంది
టూత్ పౌడర్తో కూడా క్లీన్ చేస్తారు కలర్ పోకుండా ఉండడానికి. టూత్ పౌడర్ లాస్ట్లో మొత్తం కోటింగ్ చేస్తారనమాట, మొత్తం క్లీన్ చేస్తారు టూత్ పౌడర్ తోటి. నేనైతే ఇక్కడ మీరు విమ్ లిక్విడ్తోనన్నా యూస్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇదిగోండి మొత్తము కూడా ఇలాగా మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటే తెల్లగా అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే, ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇత్తడి పాత్రను కూడా సేమ్ అంతే, కొంచెం నానబెట్టాను కదండి, ఇది చాలా రోజులు అయిపోయింది. ఇత్తడి పళ్ళెం నేను కాటుక హోమ్ మేడ్ కాటుక చేద్దామని తీసాను అనమాట. చూడండి వాటర్లో కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఎంత నీట్గా వచ్చినాయో చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే ఎలా ఉన్నాయి ఇవి, తర్వాత ఎలా ఉన్నాయో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక 10 to 15 మినిట్స్లో మీరు ఈ పూజా సామాగ్రి అనేది క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇదైతే ప్రసాదం పెడతాం కదా, ప్రసాదం పట్టే ప్లేట్లు అనమాట ఇవైతేను. ఎంత నీట్గా వచ్చినాయో. ఓన్లీ నీళ్ళలో ముంచి తీసినా వైట్గా వస్తాయి, బట్ అవి అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే మనం లాస్ట్లో సబీనాతో కానీ విమ్ లిక్విడ్తో కానీ ఇలా రుద్దుకోవాలన్నమాట. అప్పుడు ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ తోమక ముందు ఎలా ఉన్నాయో, తోమిన తర్వాత ఎలా ఉన్నాయో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అలానే ఈ వీడియోకి అయితే కొంచెం చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ.